ఇప్పుడే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కులగణనకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను ప్రవరించారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024 నిర్ణయం తీసుకున్నాం. కర్ణాటక, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నాం. దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాలు వివరాలు సర్వేలో చేశాం. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 అంటే 17.43%. బీసీలు, ముస్లిం మైనారిటీ సహా అంతా కలుపుకొని బీసీలు 1,64,09,179 అంటే 46.25%. ఎస్టీలు మనం చూసుకున్నట్లయితే 37,05,929 10.40%. ముస్లిం మైనారిటీలు చూసుకుంటే 44,57,012 అంటే 12.56% మంది ఉన్నారు. ఈ నివేదికను సంక్షేమ పథకాల తయారీకి వినియోగిస్తాం అని చెప్పారు. ఇక కులగణన కంటే పకడ్బందీగా జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశామని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్టిక్కర్ అంటించామని, ఒక ఎన్యూమరేటర్ రోజుకు 10 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లలో సర్వే చేయలేదు. 8 పేజీల్లో ఉన్న ప్రశ్నాపత్రంలో సమగ్ర వివరాలు అయితే నమోదు చేశామన్నారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు పనిచేసి డేటా క్రోడీకరించారు. మొత్తంగా 125 కోట్ల ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించాం అన్నారన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా డీటెయిల్స్ అనమాట కులగణనకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.